కువైట్ వాళ్ళు బ్యాడ్ల పొట్లాలు ఎన్ని తెప్పించారు, ఎందుకు తెప్పించారో చూపిస్తే వీడియోలో చూసేయండి. వీటి కోసం నేను హవలియన్ ఏరియాకి వచ్చాను అనమాట. ఈ షాప్ లో ఎక్కువగా అరబీ ఫుడ్ దొరుకుతుంది అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ దొరుకుతాయి అనమాట. ఇక్కడికి వచ్చి రేట్ ఎంతో కనుక్కొని బ్యాడ్లు బాగున్నాయి లేదా చెక్ చేసి ఒక 10 కేజీలు అయితే తీసుకురమ్మని చెప్పింది అనమాట. 10 కేజీలు అని చెప్పగానే గోతంలో కట్టిస్తాను తీసుకోమన్నాడు. మా మామ ఒక్కొక్క కేజీ ఒక్కొక్క దాంట్లో కట్టించుకోరమ్మనింది. అటు తీసుకోమేనంటే చేతితో తగలదని చెప్పి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ఫోటో పెడితే చెక్ చేసి 650 ఫిల్స్ ఆ కేజీ అని అడిగింది. అవునని చెప్పి అగ్గోకి వస్తా ఉన్నట్టున్నాయి 20 కేజీలు అమ్మనింది 10 కేజీలు అటు బానిచ్చి. మనం చెప్పినట్టు ఒక్కొక్క కవర్ చెక్ చేసి ఒక్కొక్క కేజీ అయితే కడుతున్నాడు అనమాట. చూడండి ప్రతి దానిపైన ఇట్లా బార్ కోడ్ అయితే నా జీవితంలో ఇప్పటి వరకు చిన్న టీ గానీ మీడియం సైజ్ గానీ అప్పలాలు చూస్తుంటా. ఇంత పెద్ద శాట్ అంత అప్పలం చూడడం ఇప్పుడే ఫస్ట్ టైం. చేతిలో ఇది చూపిద్దాం అనుకున్నా పట్టుకుంటానే ఇరిగింది. అది తిట్టించుకోకుండా పక్కకు వచ్చి బిల్ అయితే పే చేసి షాప్ దగ్గర పార్కింగ్ అయితే లేదు. మొత్తం 20 కేజీలు మోసుకుంటా ఎత్తుకోమిన కార్. నేను వీడియో రికార్డ్ చేసుకోవడంలో 20 కేజీలకు డబ్బులు కట్టి అక్కడ ఎంచుకోకుండా వచ్చేసాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది 20 కేజీలు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసా. కింద ఉండే ఉల్లగడ్డలు వచ్చేసి ఇంట్లో వాడుకునే ఆ బ్యాళ్ల పొట్లాలు వచ్చేసి కొన్ని ఇంట్లో వాడుకుంటారు, కొన్ని ఎవరికన్నా పంచుతారు అనమాట. కేజీ బ్యాళ్ళు వచ్చేసి 195 రూపాయలు. ఆ 20 కేజీలకి ఎంత అవుతుందో కామెంట్ చేయండి. మా సార్ వాళ్ళు ఎలాంటి చూసారు కదా, ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.